అభినయ హాయ్ ఫస్ట్ మ్యామ్. కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ హాయ్. మ్యామ్. ఎక్కడ మీరు చదువుకున్నది చెప్పండి ఫస్ట్, ఏం చదువుకున్నారు? బీటెక్ ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో ఎంజేటి కాలేజ్ లో చదివాను. గండిపేట దగ్గర. ఓకే, హైదరాబాద్ ఏనా మీది? లేదు, నల్గొండ. ఇక్కడ ఉండి చదువుకునేవాళ్ళు. ఎలా ఇక్కడికి రావటం ఐటీ అంటే బీటెక్ అయిపోయినాక ఒక 6 months ఇంట్లోనే ఉన్నాను. హా. సో కొంచెం డాడీకి హెల్త్ ఇష్యూ ఉండే, సో Hmm. దానివల్ల ఇంట్లోనే ఉన్నాను. సో మా ఇంటర్ కరెస్పాండెంట్ వాళ్ళ మమ్మీ మా డాడీ క్లోజ్ అన్నమాట. సో Hmm. అమ్మ అని పిలుస్తాము. సో మా ఆమె ఉండి ఏంటి ఇంట్లోనే ఉంచుకుంటావా, జాబ్ చేపియావా అనేసి అంటే సార్ లైక్ వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే సార్ తెలిసిన వాళ్ళని చెప్పి వచ్చామన్నమాట. సో మ్యామ్ తరపున సార్ దగ్గరికి వచ్చాము. ఓకే. సార్ ఫస్ట్ లో వద్దన్నారు, నన్ను జాయిన్ చేసుకోను అన్నారు. Hmm. రిఫరెన్స్ కదా, నేను చేసుకోను అసలు అని. సో మేము అయినా జాయిన్ అవుతాం అనేసి నేను డాడీ వచ్చేసి జాయిన్ అయ్యాము. జాయిన్ అవ్వద్దని కాదు, తీసుకోమని కాదు, కానీ ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చింది మా ఆంటీ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ అంకుల్ ఆంటీ ఇద్దరు వచ్చి పాపని తీసుకొని వచ్చారు, అభినయం తీసుకొని వచ్చారు. వాళ్ళ ముందు అవన్నీ చెప్పలేం కదా. సో కోర్స్ వివరాలని చెప్పా. తను జావా బాగుంటది, జావా ఉందా మీ దగ్గర అనేది, జావా మా దగ్గర లేదు అని కొన్ని స్కిప్ చేద్దామని. జనరల్గా ఏంటంటే క్లోజ్ రిఫరెన్స్తో వచ్చే అడ్మిషన్ని వీలైనంత వరకు నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తా, ఏమాత్రం ఛాన్స్ ఉన్నా. ఎందుకంటే అక్కడ అది కనుక అడ్మిషన్ కనుక ఇబ్బంది అయితే, వాళ్ళకి జాబ్ ఏదైనా ఇబ్బంది, వాళ్ళ ప్రాబ్లం ఉన్నా కానీ మేము బ్లేమ్ అవుతాం. సో వాళ్ళని అవాయిడ్ చేస్తాం నా ఎక్స్పీరియన్స్ తో. సో ఇది మరీ క్లోజ్, ఆంటీకి ఫ్రెండ్ ద్వారా వచ్చింది. సో అందువల్ల అడ్మిషన్ వాళ్ళతో ఏమనలేదు, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాను. తను జావా అడిగింది. జనరల్ గా ఎవరైనా అడ్మిషన్ వస్తే రేపే వచ్చేయమంట. అలాంటిది ఈఎంఐని ఏం చేశానంటే, నువ్వు ఆన్లైన్ కి రా, ఆన్లైన్ క్లాస్ లో ఒక వారం 10 రోజులు విను, నీకు నచ్చితే ప్రొసీడ్ అవుదాం, లేకపోతే వద్దని ఒక ఛాన్స్ ఇచ్చా. అక్కడ ఎగిరిపోతారని, బ్యాక్ అవుతారేమోనని ట్రై చేశా. ఆన్లైన్ క్లాసెస్ వారం 10 రోజులు విన్నది. షీ వాజ్ మోటివేటెడ్. అప్పుడు ఈ అమ్మాయి నాకు జావా వద్దు, నాకు మీరు చెప్పే డాక్టరేట్కి వస్తా అని చెప్పి వాళ్ళ డాడీని తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు ఇంకా అడ్మిషన్ అయిపోతుంది. అప్పుడు ఏం చెప్పానంటే, ఫీజు కడతానికి వస్తే నాకు జనరల్ గా క్లోజ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇట్లా వచ్చే అడ్మిషన్ అంటే భయము, నేను భయపడతా. దానివల్ల బ్లేమ్ వస్తుంది మాకు. ఏదైనా నువ్వు రేపు నీకు రిజల్ట్ రాలేదు అంటే నేను బ్లేమ్ అవుతా, నాకు రిలేషన్స్ ఖరాబ్ అవుతాయి, నేను పబ్లిసిటీ బ్యాడ్ ప్రొపగండా అవుతుంది. సో దానికి నాకు ఇష్టం లేని అడ్మిషన్ ఇది, బట్ నీ యొక్క ఇంట్రెస్ట్ తో ఇది తీసుకో, కానీ ఇక్కడ నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసి రిజల్ట్ తీసుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది చెప్పా, అంతేనా? అయితే మేము హార్డ్ వర్క్ చేస్తామని చెప్పింది అమ్మాయి. సో ఎలా అయింది ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా? 7 months ఉన్నారన్నారు కదా మొత్తం? 7 months ఉన్నాం మ్యామ్. ఫిబ్రవరిలో అలా జాయిన్. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే వచ్చేదాన్ని. మాక్సిమం లైక్ మొత్తం 7 months లో ఒక 15 days అలా హాలిడేస్ పెట్టాను అంతే, లైక్ హెల్త్ ఇష్యూస్ వల్ల. సో మార్నింగ్ 8:30కి వస్తే లైక్ ఈవినింగ్ 6:30, ఒక్కొక్క రోజు 7 వరకు కూడా ఉండేవాళ్ళం. సో కంటిన్యూ అవుతుంటే డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఉన్నప్పుడు లైక్ టైం అయిపోతున్నా కానీ లైక్ ఇది అయిపోతేనే ఇవాళ వెళ్తా అన్న ఉండేదన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే చాలా తొందరగా అయిపోయేది. ఆఫీస్ లో ఇప్పుడు ఏంటంటే ఇంకా అయిపోవట్లేదు అనేసి అనిపిస్తుంది, కానీ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు లైక్ తొందరగా అయిపోయేది. సో సబ్జెక్ట్ మీద ఎంత ఎక్కువ ఉంటే అట్లా తొందరగా అయిపోతుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం ఇలా అనిపించింది లైక్ అంటే ఫస్ట్ లో భయం అయింది. సో ఇంటర్వ్యూకి ఎలా ఏమైనా అంటారు, ఎలా ఆన్సర్ చేయాలని తెలియలేకుండే. సో సార్ వాళ్ళు మోటివేట్ చేశారు చాలా, ఇంటర్వ్యూ కోసం అయితే చాలా మోటివేట్ చేస్తారు, ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా అడిగితే ఇంతవరకే చెప్పాలి, సో ఎక్సీడ్ అవుతే మీకు ఇంకా ఇలా క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పేవాళ్ళు అనమాట. సో దానికి మేము చాలా ప్రిపేర్ అయ్యాము. సో దాని వల్ల కూడా చాలా ఏమంటారు, ఎప్పుడైనా మేము థ్యాంక్స్ చెప్తాం సార్ కి. ఇంకా సో ఏదైనా కానీ ప్రిపేర్ అయ్యారు. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, సంతోష్ సార్ అంటారు. సో మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. సో మనకి ఏమైనా ఆన్సర్ తెలియకపోయినా కానీ సరే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సో దాని వల్ల చాలా యూస్ ఉంటది. సో చాలా మంది భయపడుతుండే అనమాట, సార్ ఇంటర్వ్యూ తీసుకుంటాడు, ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటానంటే భయపడతారు. సో నువ్వు ఫస్ట్ వెళ్ళు, తర్వాత నేను వెళ్తా, తర్వాత నువ్వు వెళ్ళు అని. కానీ సార్ దగ్గరికి వెళ్తే చాలా ఏమంటారు యూజ్ ఉంటుంది. సో మనం నేర్చుకున్న దానికంటే 200% సార్ దగ్గర నేర్చుకోవచ్చు అని. సో ఇప్పుడు హ్యాపీనా? చాలా హ్యాపీ. ఎన్ని రోజులు అవుతుంది మీకు జాబ్ వచ్చి? 2 weeks అవుతుంది. హ్యాపీ. అనుకున్నది రీచ్ అయ్యారా? ఆ 6 months ఏదైతే అనవసరంగా ఖాళీగా ఉన్నాను ఇంట్లో అనిపించిందా? అవును, వచ్చేస్తుంటే బాగుండేది. బట్ టైం రావాలి దేనికైనా. ఎప్పుడైనా సో హ్యాపీ. ఇప్పుడు మీలా వస్తున్న స్టూడెంట్స్ కి ఏం చెప్తారు మరి? లైక్ అంటే వేస్ట్ చేసుకోవద్దని చెప్తాను. సో ఎవరైనా కానీ బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే జాయిన్ అవ్వండి. సో చాలా వరకు ఇప్పుడు బీటెక్ కాలేజ్ లో అసలు ప్లేస్మెంట్సే లేవు. సో
అందుకని బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే జాయిన్ అవుతే ఫైనల్ ఇయర్లో మనం వెళ్ళాల్సినది ఏమి ఉండదు, ఓన్లీ ప్రాజెక్ట్ పర్పస్ కానీ వెళ్తాం. సో అప్పుడు పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చు ఏమంటారు కాలేజెస్కి. సో ఆ టైంలో వస్తే మనకి బీటెక్ అయిపోయేసరికి మన చేతిలో జాబ్ కూడా ఉంటుంది. సో అలా అన్నమాట. సో బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే జాయిన్ అవ్వమని చెప్తాను నేను చాలా మంది. ఓకే.